రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యం, 142వ పేజీ. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన ఈ వాక్యంలో మనం చూస్తే ప్రారంభంలోనే అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాస్తున్నటువంటి పత్రికలో కొన్ని మంచి మాటలు, కొన్ని సూచనలు, కొన్ని విలువైనటువంటి ఆణిముత్యాల వంటి మాటలు అంటారు కదా, ఆత్మయందు బలపరిచేటువంటి విషయాలను, పరిశుద్ధత యందు బలపరిచేటువంటి విషయాలను రోమాపత్రికలో మాట్లాడుతూ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు నాకు తెలియజేయుచున్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి 11వ వచనంలో మొదటి భాగంలో చూస్తే ఆసక్తి విషయంలో అంట మాంద్యులు కాక అనే మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. మాంద్యులు అంటే అర్థం ఏంటో తెలుసా? చురుకైనటువంటి విధానం కాదు. మాంద్యులు అంటే మనసు ఒక చోట, శరీరం ఒక చోట ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు మనం చెప్పే వాక్యాన్ని ఆలకించకుండా మదిలో ఏదో తలంపుల్లో గుండా వెళ్ళిపోతూ, శరీరం ఏమో మందిరంలో ఉండి ఆత్మ ఏమో ప్రపంచం అంతా తిరుగుతూ, ఇక్కడ చెప్పే మాటలు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా ఉంటారే, వాళ్ళు మాంద్యులు అంటారు. ఇంకో మాట చెప్పాలంటే లోపము కలిగి, ఆత్మలో లోపము కలిగిన వారు. ఆత్మలో ఏం కలిగిన వాళ్ళు అంట? లోపం కలిగిన వాళ్ళు, పరిపూర్ణత లేని వాళ్ళు. అందుకే మోషేని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత మోషేని ఐగుప్తులోకి వెళ్ళి ఏం చేయాలి? ఇశ్రాయేలు జనమంతటిని కూడా నీవు వాగ్దాన దేశంలో నడిపించాలి, అందుకు నేను నిన్ను నియమించుకున్నానంటే ఆయన ఏమంటారంటే, మోషే గారు అంటున్న మాట, అయ్యా నేను నోటి మాంద్యం కలిగినోడిని, నాకు మాట్లాడటం సరిగ్గా రాదు, మాట్లాడుటలో లోపం కలిగినోడిని, నేను ఎలా మాట్లాడి ఎలా నడిపించగలను వీళ్ళందరిని అంటాడు. అలాగే ఆత్మయందు లోపం కలిగినావా? వాక్యం వినుటలో లోపం కలిగిన వారు అనేక మంది ఉన్నారు. ఒక ఆవిడంట, ఈ మాట నేను తరచుగా అక్కడక్కడికి వెళ్ళినప్పుడు చెబుతూ ఉంటా, వాక్యాన్ని మందిరంలో చెప్పేటప్పుడు వినరు. అవునా? వాక్యాన్ని మందిరంలో చెప్పేటప్పుడు వినరు. ఒకవేళ చెబుతుంటే చాలా చక్కగా నిద్ర వస్తుంది, చాలా చక్కగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఒకరోజు అంట ఒక మామగారు ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి 1 గంట ఆ ప్రాంతానికి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి, పాస్టర్ గారు అర్జెంటుగా నాకు వాక్యం చెప్పండి అయ్యా అందంట. ఇదేందమ్మా 1 గంటకు ఫోన్ చేసి అర్జెంటుగా వాక్యం చెప్పమంటావు, నాకేమో ఏమైందని టెన్షన్గా ఫోన్ ఎత్తాను, నువ్వేమో వాక్యం చెప్పమంటున్నావు ఏంది అని ఆయన ఆశ్చర్యపోతూ అడిగాడంట. అడిగితే ఆవిడ అందంట, ఏం లేదండి, 10 గంటల నుంచి 1 గంట దాకా నిద్ర పడుతుందేమోనని తచ్చిట్లాడుతున్నానండి, ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. మీరు వాక్యం చెప్పారనుకోండి, నాకెంతో హాయిగా ఉంటుంది, చక్కగా నిద్ర పడుతుంది. మీరు వాక్యం చెప్పేటప్పుడు నేను అని కొడతా ఉంటాను, నేను నా నుంచి ఏ సమాధానం రాకపోతే ఇక మీరు ఫోన్ కట్టేయండి, దాని అర్థం అప్పుడు నాకు నిద్ర పట్టింది, నేను పడుకున్నానని అర్థం అని చెప్పి ఫోన్ చేసి వాక్యం చెప్పమని అడుగుతుందంట. ఇప్పుడు చెప్పండి, ఏం ఏం కలిగి ఉందేమో? ఆత్మయందు ఆసక్తి లేకుండా మాంద్యం కలిగి నిద్రయందు అత్యాసక్తి అయిపోయింది ఏమోకి. చూడండి, సేవకుడిని ఏమడగాలో కూడా
తెలియనటువంటి పరిశుద్ధతలో, అలాగే ఆ ఆత్మీయతలో లోపం కలిగిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా. ఈరోజు సేవకుడిని రకరకాలుగా వాడుకునే వాళ్ళు ఉన్నారు అనేక మంది. సేవకుడు విలువ లేని వారు అనేక మంది ఉన్నారు. సేవకుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా లేరు చాలామంది. రకరకాల మాటలు, రకరకాల ఎలా పడితే అలా మాట్లాడడం. వీరు ఆత్మయందు ఆసక్తి కలిగి ఉండి ఆత్మయందు మాంద్యం లేని వారైతే గనక దేవుని సేవకుడికి కూడా భయపడతారు. ఆ దేవుని సేవకుడు నోట నుండి వచ్చే వాక్యానికి కూడా భయపడి వాక్యం ముందు అత్యాసక్తులు అవుతారంట. కానీ అదే సేవకుడు ఆత్మచేత నింపబడి వాక్యాన్ని చెబుతుంటే చక్కగా కాళ్ళు జాపి గోడ కానుకొని కునుకుపాట్లు వేసే వాళ్ళందరూ కూడా ఏ బ్యాచ్ తెలుసా? ఈ మాంద్యం కలిగిన బ్యాచ్ వీళ్ళంతా. అయితే వీరి వలన మనకి ఏ ప్రయోజనం లేదు, వారికి ప్రయోజనం ఉండదు, దేవునికి అస్సలు ఉపయోగమే ఉండదు. ఆత్మయందు అత్యాసక్తి కలిగి ఉండాలి. ఆత్మయందు ఎలా ఉండాలంట? అత్యాసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి మాత్రమే కాదు, అత్యాసక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక దాని యందు ఇక నిశ్చయించుకొని పూర్తిగా ఆ మందిరంలో ఆ వాక్యము కొరకు, ఆ దేవుని యొక్క మాటల కొరకు కనిపెట్టుకొని ఒక్క మాట కూడా పొల్లు పోకుండా గమనించి స్వీకరించడానికి అత్యాసక్తి కలిగి ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు శీలలో వాక్యం చెప్పి వెళ్ళిపోతే బెరేక సంఘం వారంట వాక్యం చెప్పారు, అబ్బా చాలా బాగా చెప్పాడు అని అనుకొని సేవకుడిని పొగిడేసి ఆయన ఏదో పైకి ములగ చెట్టు ఎక్కించేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి పడుకునేవారిగా లేరు. వాక్యాన్ని చెప్పిన తర్వాత, వాక్యం విన్న తర్వాత వీళ్ళు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా వాక్యంలో ఉందా లేదా అని పరిశీలన చేశారంట. ఎవరో ఈ బెరేక సంఘం వాళ్ళు. మీలో ఎప్పుడైనా వాక్యం చెప్పిన తర్వాత జెస్సీ పాస్టర్ గారు అలా చెప్పారు కదా, మరి వాక్యంలో అలా ఉందా లేదా అని వెళ్ళి ఎతికారా ఎప్పుడన్నా? ఆత్మయందు తీవ్రత కలిగిన వారు ఈ బెరేక సంఘం వారు. ఎప్పుడైనా మీరు ఎతికారా? అబ్బా వాక్యం ఈరోజు చాలా బాగుంది, బాగా చెప్పారు అని నాకు చెప్పడం కాదు, అసలు నిజంగా వాక్యంలో అలా ఉన్నాయా లేదా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ఈ వాక్య ప్రకారంగా ఇంకా నేనేమన్నా మర్చిపోయానా, లేకపోతే చెప్పిన వాటిలో నేనేమన్నా సరిగా వినలేదేమో, ఒకసారి చూసుకుందాం, దేవుని లేఖనాలు పరిశీలన చేద్దాం అనే ఆలోచన మనకుంటే ఖచ్చితంగా మనము ఆత్మయందు తీవ్రత కలిగిన వారం. దేనికి స్తోత్రం కలిగిన గాక. అలా లేకపోతే మాంద్యం కలిగిన వాడు. లోకపరమైన విషయాలను బట్టి ఎంత ఆసక్తి కలిగి ఉంటారో ఒక్కొక్కరు తెలుసా? లోకపరమైన విషయాలను బట్టి ఎంత ఆసక్తి కలిగి ఉంటారో. వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది, వీరి కుటుంబంలో ఏం జరిగింది, అక్కడేం జరిగింది, ఎక్కడేం జరిగింది, ఇక నిద్రాగారాలు మాని, ఆహారం తినటం మాని, ఇంట్లో కనీసం వంటలు కూడా వండుకోకుండా ఇదే మాటలు, ఇదే చెవుగొరుక్కునేటువంటి విపరీతమైన ఈ యొక్క లోకపరమైన ఈ పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు అంటారు కదా, వీటి వైపు ఎక్కువగా తీవ్రత కలిగిన వారు సంఘాల్లో ఉన్నారు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి, లోకపరమైన విషయాలు ఎందు అన్నాడా? లేకపోతే మరొక పెత్తనం చేయటంలో తీవ్రత కలిగి ఉండాలి, గొడవలాటలో తీవ్రత కలిగి ఉండాలి అని అన్నాడా? అపోజిట్ పౌలు గారు అంటున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నారు. మీరు ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటే నీకు ప్రయోజనకరము, నీ కుటుంబానికి ప్రయోజనకరము, నీ ద్వారా అనేకులకు ప్రయోజనకరము. అందుకే ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత అంటే ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. ఆ ఆత్మ ఫలాలు సంపాదించుకున్నటకు ప్రయాసపడాలి, తీవ్రత కలిగి పోరాడాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆత్మ ఫలాలు సంపాదించుకోవడానికి తీవ్రత కలిగి ఉండాలి.
నా బాల్య దశలో నాన్న పరిచర్య చేయడానికి వెళ్తూ ఉంటాడు. చాలా ప్రాంతాలకి సువార్త అందించడానికి బహుబలంగా ఆ దినాల్లో బలంగా వాడబడుతూ ఉన్నారు. ఆ సమయంలో అమ్మ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేది. మరి నీ దాసుడు వెళ్ళాడు ప్రభువా, బలంగా వాడుకో అని నాన్న గురించి ప్రార్థన చేస్తూ ఉండేది. అలాగే ఒక విషయం గురించి ప్రార్థన చేసేది. ఏంటో తెలుసా? నేను ప్రవచన వరాన్ని పొందుకున్నా, ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నాను, ఆత్మ ఫలాలు యందు తీవ్రత కలిగి ఉన్నాను, అన్ని సంపాదించుకున్నా, కానీ భాషల వరము కూడా పొందుకోవాలని తీవ్రత కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. దేనికి స్తోత్రం కలిగింది కాక. భాషల వరం పొందుకోవాలని తీవ్రత కలిగి ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉంది. ప్రార్థన చాలా అమితంగా చేసేది. ప్రార్థనలో తీవ్రత కలిగిన స్థాయికి వెళ్ళి ప్రార్థన చేసేది. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు కటిక ఉపవాసం చేసి చాలా బలహీనురాలైనప్పటికీ కూడా ఉపవాసం చేసింది. అరే, మనం ఉపవాసం చేసాం కదా, దేవుడికి తెలుసు కదా మన బలహీనత ఏంటో, ఇక్కడతో ఆపేసి అన్నం తిందాం, ఆహారం తిందాం అనుకోవట్ల. కొంతమంది ఉంటారు అలాగే. శరీర బలహీనత యందు కూడా ఆత్మ యందు తీవ్రత కలిగి ఉంటే శరీరాన్ని కూడా జయించగలుగుతావు యేసునామమున. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన, ఇదిగో వీలైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించండి అని ప్రార్థన చేస్తూ దేవునితో మొరపెట్టుకుంటూ తీవ్రత కలిగి ప్రార్థన చేశారంట. దేనికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేశారంట? ఆయన చెమట రక్తంగా మారేలా ప్రార్థన చేశారంట. అంటే ఎంత తీవ్రత కలిగి ప్రార్థన చేశారో. సహజంగా చెమట బదులు రక్తం రాదు. అది ఎంతో తీవ్రత, శరీరానికి ఎంతో భయంకరమైనటువంటి ఆ ప్రెషర్ని పెడితే ఆ విధంగా స్కిన్లో నుంచి బ్లడ్ వస్తుంది. అంటే ఎంత తీవ్రత కలిగి ప్రార్థన చేశారో. ఆయన సిలువకు ఎక్కే మునుపు, అలాగే సిలువకు అంటే సువార్త ప్రారంభానికి మునుపు కూడా అదే తీవ్రత కలిగి ప్రార్థన చేశారు. ఎలా చేశారంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఎవరికి తెలియదు ఎక్కడికి వెళ్ళారో ఆయన. ఒక రాత్రి ప్రార్థన చేయాలంటేనే మనకి వల్ల కాదు. ఓల్ నైట్ ప్రేయర్ అంటే మన సంఘంలో చాలామంది కునుకుపాట్లు వేస్తూనే ఉంటారు. అలాగే ఓల్ నైట్ ప్రేయర్ అంటే ఆయా సంఘాల్లో వారు కూడా కునుకుపాట్లు వేసే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ ఆత్మయందు తీవ్రత కలిగిన వారికి అదొక పండగ. దేనికి స్తోత్రం. ఆత్మయందు తీవ్రత కలిగిన వారికి అదొక పండగ. కొంతమందికి ఏమో అదే ఒక నిద్రకు సమయం అన్నట్లుగా ఆసక్తితో వస్తారు, ఆసక్తితో ఉంటారు. అరే, ఈరోజు ఓల్ నైట్ మొత్తం కూడా దేవునితో గడపాలని అడుగు పెడతారు. కానీ ఏమైపోతుందో తెలుసా? నిద్ర వారిని డామినేట్ చేసేస్తుంది. నిద్ర వారికి ఒక ఆత్మలాగా ఆవరించేస్తుంది. ఆల్ నైట్లో ఉన్నటువంటి ఆ ఓల్ నైట్లో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోనేయకుండా చేస్తున్న ఈ నిద్రను జయించలేరు. ఎందుకో తెలుసా? ఆత్మయందు తీవ్రత లేదు కదా. వేకుజామునే లేచి ప్రార్థించాలి అని అనుకుంటాం, కానీ ప్రార్థన చేయలేం, నిద్రను జయించలేం. ఆత్మయందు తీవ్రత ఉంటాయి కదా. ప్రతిదినం దేవునికి 2 గంటల సమయం ఇవ్వాలనుకుంటాం, కానీ చేయలేము. ఎందుకో తెలుసా? ఆత్మయందు తీవ్రత ఉంటే కదా. కనీసం వారానికి 2 మార్లు లేకపోతే అట్లీస్ట్ ఒక్క రోజన్న ఉపవాసం ఉండి దేవునితో మొరపెట్టుకొని దేవునితో సంబంధం పెంచుకోవాలని లోపల ఎంతో ఆశ ఉంటుంది. కానీ దాన్ని జయించలేము. కొన్ని పనులు అభ్యంతరాలు కలిగించినప్పుడు వాటిలో పడిపోయి ఆత్మయందు
తీవ్రత లేని వారిగా పడిపోతాం, తీసుకున్న తీర్మానాల మీద నిలబడం. ఆదివారం దేవునికి సమయం ఇస్తామని అనుకుంటాం, ఎవరో ఒకళ్ళు వచ్చి అభ్యంతరాలు పెడతా ఉంటారు. దాన్ని జయించగలుగుతాం అంటే జయించలేం. ఎందుకో తెలుసా? ఆత్మయందు తీవ్రత లేదు కాబట్టి. ఒక్క విషయం చెప్పాలంటే, ఆత్మయందు తీవ్రత లేకపోతే దేవుని సంబంధివి కాదు. ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటే అపవాదిని జయించగలుగుతావు. ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటే అపవాది తలంపులను జయించగలుగుతావు. ఆత్మయందు తీవ్రత ఉంటే అపవాదిని అణిచివేయగలుగుతావు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి. మాంద్యులు కాకూడదు. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, మాంద్యులు కాకూడదు. ఒక మాటలో చెప్పాలంటే ఈడు పెద్ద మైదానంగాడురా అంటారు. అంటే ఆడ అర్థం ఏంటో తెలుసా? ఆడికి ఏం అర్థం కాదు, ఏం చెప్పినా అర్థం కాదు, వాక్యాన్ని వివరించిన అర్థం కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటించిన అర్థం కాదు, దేవుని కార్యాలు జరుగుతున్నా అర్థం కాదు, దేవుడు మాట్లాడుతున్నా కూడా విని విన్నట్టుగా ఉంటారు. వారే ఆత్మయందు మైదానం కలిగిన వారు, అంటే మాంద్యం కలిగిన వారు. ఈరోజు అపోస్తలుడైనటువంటి శిష్యులందరూ కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ ఉండగా ఒక దినాన పౌలు గారే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి ఒక యవన బాలుడు వాక్యాన్ని చక్కగా చెబుతూ ఉంటే అందరూ ఆలకిస్తూ ఉన్నారు. రాత్రి వేళ ఆలకిస్తూ ఉండగా గోడ మీద, మేడగది మీద వారు ఆరాధన చేస్తూ ఆత్మయందు తీవ్రత కలిగి అందరూ ఆసక్తితో ఉంటే, ఈ వ్యక్తి ఏం చేశాడంటే మేడ మీద ఆ ఎడ్జ్ మీద కూర్చొని చక్కగా ఆలకిస్తూ ఒక కునుకుపాటేసి ఢామ్మని కింద పడ్డాడు. దేవుని వాక్యం వెదజల్లబడతా ఉంటే కునుకుపాట్లు వేస్తూ ఉన్నారు. చనిపోయారు అని అనుకుంటే అందరూ గబగబా కిందకు వెళ్ళి చూస్తే అతడు స్పృహ కోల్పోయాడు, మరణమయ్యాడు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థించగా లేచి స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతుంటే, ఆత్మయందు మాంద్యం కలిగి చనిపోయిన స్థితిలో మనం ఉంటే దేవుడు తిరిగి లేపునుగాక, దేవుడు తిరిగి మనలను రగిలించునుగాక, తిరిగి మనలో కోల్పోయిన ఆ ఆసక్తి ఇప్పుడు ఆసక్తి మాత్రమే కాదు, అత్యాసక్తితో మనం నింపబడుదుముగాక. దేనికి స్తోత్రం. ఆత్మయందు తీవ్రత కలిగిన భక్తి మనలను దేవునికి సమీపంగా మారుస్తుంది. ఆత్మయందు ఆసక్తి కలిగిన మనకు దేవుడు ఆయన కృపతో సమృద్ధికరమైనటువంటి మేలులతో నింపుచున్నారు. ఆత్మయందు తీవ్రత ఎలా ఉండాలంటే, ఒక దినాన ప్రార్థన చేస్తుంది హన్నా ప్రార్థన చేస్తుంది. ఎలా తెలుసా? అయ్యా, నా భర్త రెండో భార్య పెనిన్నాకు కూడా బిడ్డలు కలిగారు, కుటుంబం అంతా చెబుతుంది కదా, తనకు బిడ్డలు కలిగారు, మరి హన్నా నీకు బిడ్డలు కలగలేదే అని హేళన చేయడం మొదలుపెట్టారు. ఇరుగు పొరుగు వారు కూడా అందరికీ గర్భఫలాలను చూసి సంతోషిస్తుంది హన్న. సూటిపోటి మాటలు ఆమెకు తగలడం మొదలైనవి. ఎప్పుడైతే ఆ యొక్క మాటలు తగిలినాయో ఇక ప్రార్థన చేయాలి నిశ్చయం, కానీ ఏడుస్తూ దుఃఖిస్తూ దేవుని యొక్క దేవాలయం వద్దకు వెళ్ళిపోయింది. వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుందో తెలుసా? తన హృదయమును కృమ్మరించినట్లుగా ప్రార్థన చేస్తుందంట. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సూటిపోటి మాటలు తనకు తగులుతున్నాయో ఆవిడేం చేసిందో తెలుసా? తన హృదయాన్ని కృమ్మరించడం మొదలుపెట్టింది. దేనికి స్తోత్రం. అప్పటి వరకు కృమ్మరించిందా? అప్పటి వరకు అంత దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థించిందా?
అప్పటి వరకు అంత తీవ్రత కలిగి ప్రార్థన చేసిందా? చేయలేదు. ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కొన్ని కారణాలను బట్టి, కొన్ని క్రియలను బట్టి సూటిపోటి మాటలు నీకు తగులుతున్నాయా? హేళన చేసే మాటలు తగులుతున్నాయా? నిన్ను గాయపరిచే మాటలు తగులుతున్నాయా? గుర్తుపెట్టుకో, నిన్ను ఆత్మలో తీవ్రత కలిగించడానికే నీకు తగులుతున్నాయి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మయందు అత్యాశక్తితో నిన్ను నింపడానికే ఈ సూటిపోటి మాటలు వంటి బాణములు నీకు తగులుతున్నాయి. గమనిస్తే నీవు ఆత్మలోనికి తీవ్రతగా నడిపించబడతావు. ఆ రాత్రి ప్రార్థన చేసింది హన్న. ప్రార్థన చేస్తూ 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 ఏడుస్తూ దుఃఖిస్తూ బాధపడుతూ రోదనతో ఉండగా దేవుని సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చి దేవుడే అభిషేకించి మాట్లాడి ఒక వాగ్దానం ఇచ్చేసాడు. అంతే, వాగ్దానాన్ని. ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత ప్రపంచాన్ని శాసించేటువంటి కుమారుడు పుట్టాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటే ప్రపంచాన్ని శాసించేటువంటి ఆ గొప్ప కార్యాలను చూస్తాం. అంతే, దేనికి స్తోత్రం. ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటే నీ బిడల జీవితంలో అట్టి కార్యం చూస్తావు, నీ కుటుంబ జీవితంలో అట్టి కార్యాలు చూస్తావు, నీ పరిస్థితుల్లో అట్టి కార్యాలు చూస్తావు. అనేకులకు నువ్వేమవుతావు తెలుసా? గొప్ప ఆశీర్వాదకరంగా నీవు మార్చబడతావు. తీవ్రత కలిగి ఉండాలి. ఒక రోజు అక్క ఇలాగే అనుకుందా, వెళ్ళిపోవాలి, ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలి. లేదు, ఆ దూరపు కొండలు నునుపుగా కనపడుతున్నాయి, వెళ్ళాలి అక్కడికి అని అనుకున్నారు. ఆ రోజు దేవుని వాక్యం చెప్పబడింది. ఏంటో తెలుసా? ఎంతకాలం నువ్వు పారిపోతావు అనే వాక్యం వచ్చింది. ఎంతకాలం ఇక్కడ కాదంటే అక్కడికి, అక్కడ కాదంటే ఇక్కడికి, ఇక్కడ కాదంటే మరొక చోటికి. నిలబడి ధైర్యంగా నిలబడు, దేవుని సన్నిధిలో పోరాడు, దేవుడు ఒక గొప్ప మార్గాన్ని చూపుతాడని గొప్ప వాక్యం చేత బలపరచబడింది. ఈరోజు సాక్ష్యం అదే చెబుతుంది. ఏంటంటే, నేను వెళ్ళిపోదాం అనుకున్నా ఈ ప్రాంతాన్ని విడిచి, అయితే దేవుడు నన్ను ఎక్కడైతే నేను అవమానం నొందానో అక్కడే నన్ను నిలబెట్టచున్నాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. అక్కడే ఏం చేస్తున్నాడంట? నిలబెడుతున్నాడంట. ప్రభువు నిలబెట్టడం ప్రారంభించారు. ఎప్పుడు? మోకరించి ప్రార్థించి దేవుని వాక్యాన్ని చేర్చుకున్నప్పుడు ఒక ధైర్యంతో దేవుడు నింపుతాడు. అప్పుడు ఆత్మయందు తీవ్రత కలుగుతుంది. అప్పుడు ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటే దేవుని కార్యాలు ప్రారంభించబడతాయి. గొప్ప మేలులు మనం చూస్తాం. ఈరోజు ఆత్మయందు మాంద్యులు కాకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండోదిగా మనం చూస్తే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. మరలా చదువుతున్నాను, 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు. చూడండి, నిరీక్షణ గలవారే సంతోషించుచు. సంతోషము ఎప్పుడు వస్తుందో తెలుసా? కొన్న వస్తువులను బట్టి కాదు, కొన్న నూతనమైనటువంటి వాహనాలను బట్టి కాదు, కొన్న మరి ఏ వస్తువులను బట్టి కాదు, వ్యక్తులను బట్టి కాదు. నీ సంతోషం ఏమీ లేనప్పుడు కలిగే సంతోషం ఉంటుంది, అది నిజమైన సంతోషం. నీవు కోల్పోయినప్పుడు, సమస్తాన్ని కోల్పోయినప్పుడు సంతోషించగలుగుతావా? సంతోషించలేవు. ఇక దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనే ఆలోచన నీకు వస్తుంది చూసారా, అప్పుడు నువ్వు సంతోషించగలుగుతావా? చూడండి, సంతోషాలు చాలా ఉన్నాయి లోకంలో, అవి శాశ్వతం కాదు. ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉంది. ఈ ఫోన్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనుకోండి. మొత్తానికి కొనేసా, డబ్బులు దాచో ఏదో రకంగా ప్రయత్నించి ఈఎంఐ ద్వారానో ఎలాగోలా కొనేసా. ఎల్లకాలం ఈ ఫోన్ బట్టి సంతోషం ఉంటుందా? ఉండదు. అది కొంతకాలం ఉంటుంది అంతే. నాకు తెలిసి అయితే ఇప్పుడు అంతగా లేదు. మరొక ఫోన్ వాడాలనుకుంటున్నా ఇది తీసేసి. కొన్న తొలి దినాల్లో చాలా సంతోషం కలిగింది దీని ద్వారా. కానీ వాడే కొలది ఇది సరిపోవట్లేదని అర్థమైన తర్వాత మరొక వస్తువు కావాలి, దానికోసం ఎదురు చూస్తున్నాం. అలాగే నూతన వాహనం కొన్నాం, ఆ మధ్య ఎప్పుడో కొన్నాం, బైక్ ఒకటి కొన్నాం, సరిపోట్లా.
సువార్తకు వెళ్ళడానికి, ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి, దూర ప్రాంతాలు వెళ్ళడానికి సరిపోవట్లేదు. అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్ కార్ అయినా ఉంటే బాగుండు, అది వస్తే సంతోషించాలని అనుకుంటున్నాం. చూడండి, మనుషునికి ఒక వస్తువు మీద ఉండే సంతోషం అది శాశ్వతం ఉండదు, తాత్కాలికమైన సంతోషమే. నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నీలో నిరీక్షణ ఉన్నప్పుడు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీలో నిజమైన సంతోషం కలుగుతుంది. అన్నీ కోల్పోయినప్పుడు మనలో సంతోషం ఎప్పటికీ కలదు, కానీ ఒక నిరీక్షణ కలిగిన వాడికి మాత్రమే సంతోషం ఉంటుంది. దేనికి స్తోత్రం కలిగింది కాదు. మన జీవితంలో సమస్తమును కోల్పోయినప్పుడు సంతోషించేది ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజమైన క్రైస్తవుడైనా, నిరీక్షణ కలిగిన క్రైస్తవుడైన వ్యక్తి మాత్రమే సంతోషించగలుగుతాడు. ఈ మధ్య ఒక గొప్ప రాజకీయ నాయకుడిని ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు ఒక మాట, మీరు ఇంత బిజీ షెడ్యూల్లో చాలా అవమానాలు, చాలా నిందలు, ఎన్నో కోల్పోవలసిన సందర్భాలు మీ జీవితంలో అనేకం ఉన్నాయి కదా, మరి ఆ రాజకీయ నాయకుడు అంటున్నమాట, ఏ టెన్షన్లో నేను తీసుకుని, నా దగ్గర ఏముందో, నా దగ్గర ఏం పోయిందో, నేను ఏది ఆశిస్తున్నానో, నాకు ఏది వచ్చిందో, ఏది రాదో, నాకేమి కావాలో, నాకేం అవసరం లేదు, వీటన్నిటి గురించి నేను, నాతో ఎవరున్నారో, ఎవరు వెళ్ళిపోయారో అని నేను వీటన్నిటి గురించి ఆలోచన చేయట్లేదు అసలు. దేవుని యందు ప్రార్థన మాత్రం బాగా చేస్తా, అదే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని అంటున్నాడు. దేనికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. సమస్తము ఒక దినాన కోల్పోయిన స్థితే, ఆ నిరీక్షణలో ఉండి కూడా ఆయన సంతోషం కలిగి ఉన్నాడు. ఆ స్థితిలో ఉండి కూడా ఈరోజు మహాసమృద్ధిని ఆయన చూస్తా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఈరోజు నీ దగ్గర పూర్తిగా కోల్పోయిన స్థితి నీకు కలిగి ఉంటే, నీవు దేవుని యందు నిరీక్షణ కలుగు, ఒక దినాన గొప్ప ఆశ్చర్యమైన సంగతులను, కార్యాలను నేను చూడబోతున్నాను అనే ధైర్యం నీలో ఉంటే, ఆ నిరీక్షణ నీకుంటే, ప్రభు యందు ఆ నిశ్చయత నీకుంటే ఖచ్చితంగా నీవు సంతోషిస్తావు. అందుకే అపోజిట్ పౌలు అన్నాడు కదా, నిరీక్షణ కలిగి సంతోషించండి. ఎంత చక్కటి మాట. నిరీక్షణ కలిగి సంతోషించుచు. రెండో విషయం ఏంటి తెలుసా? శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి. శ్రమల యందు ఓర్పు కలిగి ఉండండి. ఇవి కొంతకాలం వరకు మాత్రమే. మీరు భరించలేనంత ఇవ్వట్లేదు దేవుడు, భరించగలిగేంత వరకు మాత్రమే నీకు అనుమతించబడ్డాయి. అయితే ఒక దినాన ఈ శ్రమలో నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. మేలిమి చెప్పాలంటే అగ్నిలో వేయబడిన బంగారము వలె మెరయబోచున్నావు. దేనికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అగ్ని శ్రమే, అగ్నిలో వేయబడినప్పుడు శ్రమే, కానీ అది అగ్నిలో ఉన్నప్పుడే కదా అది షైన్ అవుతూ ఉంటుంది. బంగారం అగ్నిలో వేయబడినప్పుడే కదా అది మెరుస్తూ ఉంటుంది. మరి నీవు కూడా మెరుస్తూ అనేకులకు ప్రకాశవంతంగా ఉండాలి అని అంటే శ్రమలు అనే కొలిమిలో అడుగు పెట్టాలి. కానీ నీకు నిరీక్షణ తోడుగా ఉన్నప్పుడు ఈ శ్రమ నీకు శ్రమగా ఉండదు. దీనికి స్తోత్రం కలిగింది కాక. నీవు నిరీక్షణను ధరించుకున్నప్పుడు ఈ శ్రమలో నీవు ఉన్నప్పటికీ కూడా ఈ శ్రమ నీకు శ్రమగా ఉండదు. ఎప్పుడు చూసినా చక్కగా 24 గంటలు నవ్వుతానే కనపడతావు. ఫలానా వాడు వచ్చి నీ ఇంట్లో నీవు కట్టవలసిన ధనాన్ని చెల్లించినప్పుడు ఆ వస్తువులు తీసుకువెళ్ళిపోయాడన్నా కూడా బాధపడి ఏడవు, కానీ సంతోషిస్తావు నిరీక్షణ కలిగి. దేవుడు దానికన్నా ఒక గొప్ప నూతనమైన వస్తువును నాకు ఇవ్వగలడు. ఈ రుణములను కొట్టివేసి ఒకరికి ఇచ్చే స్థితిలో నన్ను నిలబెట్టగలడు. అలాంటి నిరీక్షణ శ్రమల్లో కూడా ఈ నిరీక్షణ నీకు ఉన్నప్పుడు నీవు కొలిమిలో వేయబడినా అది నీకు కొలిమిగా కనపడదంట. దేనికి స్తోత్రం కలుగును గాక. మరి అపోస్తలుడైన పౌలు శీలల్ని శ్రమకు అప్పగించారు. దేనిలో వేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినా కూడా వారి నిరీక్షణ ఏంటో తెలుసా? వారు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలనే నిరీక్షణ. ఆయనే మమ్మల్ని విడిపిస్తాడనే నిరీక్షణ. స్తుతించడం మొదలుపెట్టారు, సంతోషంగా ప్రతిగానాలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత చూస్తే బందీలుగా ఉన్న వారి బంధకాలు విడిపించబడ్డాయి. ఆ చెరసాల అధికారి కూడా రక్షణలోనికి వచ్చాడు. దేనికి స్తోత్రం. దేనిని బట్టి? చెరసాల్లో వేయబడినందుకు ఏడుస్తున్నారు వాళ్ళు, చెరసాల్లో కొట్టినందుకు ఏడుస్తున్నారా వాళ్ళు, శ్రమకు అప్పగించబడినప్పుడు దుఃఖపడ్డారా వాళ్ళు? అస్సలు దుఃఖపడరు. వారి నిరీక్షణ మరొకటి.
దేవుడు మా పక్షాన ఉన్నాడనే నిరీక్షణ ఆయనకు ఉంది. దేనికి స్తోత్రం కలిగింది గాక. బాబా, ఆ నిరీక్షణ నీకుంటే ఈరోజు మన సంఘంలో ఏడ్చేవారు ఉండరు. దేనికి స్తోత్రం కలిగింది గాక. ప్రతి చిన్నదానికి దుఃఖపడి ఏడ్చేసి బాధపడి చచ్చిపోవాలిక ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ ఊరిని వదిలి వెళ్ళిపోవాలి అనుకోరు. అపోస్తలుడు నిరీక్షణ నీవు కూడా కలిగి ఉందువు గాక. భక్తులు కలిగిన నిరీక్షణ నీవు నేను కలిగి ఉందుము గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగిస్తున్న నిరీక్షణ మనము పొందుకుందుము గాక. అప్పుడేమవుతుందో తెలుసా? శ్రమ శ్రమగా అనిపించదు. ఒక సమయంలో అంటారు, రే ఎండ ఎండలాగుందా వెన్నెల్లాగుందా నీకు అని అంటూ ఉంటారు. చూడండి, ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? ఎంత ఎండ అయినప్పటికీ వెన్నెలుగా ఉందన్నట్టుగా భావిస్తూ ఉంటారు. చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడడానికి అత్యాసక్తితో ఆడేవాళ్ళం. క్రికెట్ ఎండైనా వానైనా ఏదైనప్పటికీ కూడా ఆడటానికి మాత్రం వెళ్ళి ఖచ్చితంగా క్రికెట్ ఆడాల్సిందే అనుకునేవాళ్ళం. వెళ్ళి ఆడేవాళ్ళం అలాగా. అప్పుడు అంటూ ఉంటారు పెద్దోళ్ళు, రే మీకు ఎండగా లేదా వెన్నెల్లాగుందా? మా ఆశ ఏంటి? క్రికెట్ ఆడాలని, మేమే జయం సంపాదించాలని. అందుకని ఎండ కూడా మాకేమనిపించట్లా, ఎండగా లేదు. అందుకే ఇతరులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు, నీకు ఎండగా లేదా వెన్నెలుగా ఉందా? ఇలా ఆడుతున్నారు. మనం దేని యందు ఆసక్తి కలిగి ఉంటామో అప్పుడు మనకి శ్రమగా అనిపించదు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని యందు మనం ఆసక్తి కలిగి ఉంటే మనకి శ్రమగా అనిపించదు. నిరీక్షణ అనే కవచమును మనం ధరించుకుంటాం. దేనికి స్తోత్రం. అత్యాసక్తి, నీవు దేని మీద అత్యాసక్తి కలిగి ఉంటావో అప్పుడు నీకు శ్రమ దేని మీద కలిగి ఉండాలి? లోకం మీద ఆసక్తి. దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే ఇక నీకు శ్రమగా అనిపించదు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఇంకో విషయం, ఇవన్నీ చేస్తూ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అత్యాసక్తితో నింపబడతాం, అత్యానందంతో నింపబడతాం, అత్యంత మేలులు పొందుకున్న వారి సంఖ్యలో మనం చేర్చబడతాం. ఇంకా చెప్పాలంటే దేవునికి అతి సమీపంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు మనల్ని దేవునికి అత్యంత దగ్గరగా చేసేది ఏంటో తెలుసా? అత్యాసక్తి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానని చెప్పాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ యందు ఆశ కలిగి ఉంటే ఆయన తృప్తిపరుస్తానంటున్నాడు. నీవు నోటిని బాగుగా తెరవము, దానిని నింపుతానన్నాడు దేవుడు. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు ఆసక్తి యందు నీ హృదయమును తెరచినప్పుడు నీ హృదయమును మేలులతో నింపుతానంటున్నాడు దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు మనం ఆత్మయందు అత్యంత తీవ్రత కలిగిన వారిగా మనము అడుగుపెట్టుదుముగాక. తీవ్రతలోకి అడుగుపెట్టుదుముగాక. నిరీక్షణ యందు సంతోషించుదుముగాక. నిజమైన పట్టుదల కలిగిన ప్రార్థన యందు దేవునికి అత్యంత సమీపులుగా మార్చబడుదుముగాక. దేవుడు మన జీవితంలో అత్యంత మేలులతో ఆయన మనలను బలపరిచి నడిపించునుగాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతవరకు నాయనా ఈ బలమైన వాక్యమును మాకు అందించిన విధానం బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఎందుకు పనికిరా నన్ను వాడుకొని నిలబెట్టిన విధానం బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ అంటున్నారు కదా, మీరు ఆత్మయందు మాంద్యులు కాక అత్యాసక్తులై ఉండండి. మాలో మాంద్యము కలిగినటువంటి జీవితము, భక్తి ఉంటే ఈ మధ్యాహ్న సమయమున యేసునామమున లయపరచబడును గాక. ఈ మధ్యాహ్న సమయమున మాలో మాంద్యము కలిగిన భక్తి యేసునామమున లయపరచబడును గాక. ఆత్మయందు అత్యాసక్తితో నింపబడుదుము గాక. ఆత్మయందు తీవ్రత కలిగిన వారిగా నింపబడుదుము గాక. ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా నింపబడుదుము గాక. ఆత్మ చేత నింపండి, బలపరచం. వెత్తబడిన ఈ వాక్యం బిడల హృదయాల్లో ఫలభరితంగా మీరు మార్చండి. ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న వారి జీవితాల్లో కూడా అద్భుతంగా మీ కృపతో నింపండి.
ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మేలైన కార్యములు వారి జీవితంలో కూడా యేసు నామమున కలుగునుగాక. అట్టి అభిషేకముతో నింపబడుదురుగాక, అట్టి ఆత్మచేత నింపబడుదురుగాక. కార్యాలు జరిగించి కృప చూపండి ప్రభువా. ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి ఈ దినమున విని రేపటి మరి దినమున మరిచిపోయే వారిగా కాక ఈ వాక్యమును మా హృదయంలో ఫలభరితంగా మార్చి ఈ వాక్యమును నెమరు వేసుకుని వాక్యానుసారంగా జీవించి కృపను దైత్యమని ప్రార్థిస్తూ ఈ సమయంలో ప్రభు మరి మీ బలలో పాలిపంపులు పొందుకొనబోచుండగా ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ మీరే బలపరిచి ఆత్మచేత సిద్ధపరిచి మీ బలలో పాలిపంపులు పొందుటకు సహాయం చేసి కృప చూపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ప్రార్థిస్తూ ప్రారంభించుచున్నాము తండ్రి. ఆమేన్.